మీ అందరికీ నమస్కారాలు. వేదిక మీద ఉన్న వాళ్ళకి, కింద ఉన్న వాళ్ళకి. ఇది ఒక పర్వదినం కదా, మనందరం చేరాం ఇక్కడ. ఎక్కడైతే ఎక్కువ మంది చేరతారో అది పండగ, ఇది పండగ. దీన్ని మనం ఉత్సవంలాగా జరుపుకుంటున్నాం. కలవటం అరుదైపోయినటువంటి సందర్భంలో, ముఖ్యంగా కోవిడ్ తర్వాత నలుగురు కలవటమే పండగ. నలుగురు కలవిటి కవిత్వం చదువుకోవడం ఇంకా గొప్ప పండగ. ఇక్కడ ఇలా వేదిక మీద మహామహులంతా ఉన్నారు. నాకు లక్ష్మీనారాయణ గారు ఒక 20 నిమిషాలు మీరు కవిత్వం చదివితే బాగుండని ఫోన్లో చెప్పాడు. ఇప్పుడేం ఉపన్యాసం చేయమంటున్నాడు. అదే మీరు అన్నారు కదా, అందుకని చాలా కష్టం. కవిత్వం రాయటం కష్టం, చదవటం కష్టం, వినటం ఇంకా మా కష్టం. రకరకాల కవులు ఉంటారు కదా, రకరకాల భావజాలాలు ఉంటాయి, అక్కడి నుంచి పలుకుతారు. ఇప్పుడు ఎక్కడో విన్న ఒక జానపద పాటలో 2-3 శరణాలు గుర్తొచ్చినాయి. అక్కడి నుంచి వెళ్తాను నేను. ఇంటి ముందర యాపా చెట్టును దేవుడా అని కొలిచేవు, నువ్వు దేవుడా అని కొలిచేవు. రాసింది ఎవరో తెలియదు. పారదము చేస్తానో నాట్లేస్తానో గుణించుకున్నాడు పాట. బోస్ గారికి తెలుసు పాటను గుణించడం అంటే ఏంటో, పద్యం కట్టడం అంటే ఏంటో, చెప్పటం అంటే ఏంటో. ఇంటి ముందర యాప చెట్టును దేవుడా అని కొలిసేవు, నువ్వు దేవుడా అని కొలిసేవు. అది దేవుడు, అది నిజము అయితే కోడి పిల్లల మెక్కునా. ఎక్కడో పల్లెటూరాడు పని చేసుకుంటూ ఆడికొచ్చింది ఒక అనుమానం, అది దేవుడైతే మేక పిల్లలన కానీ కోడి పిల్లల కానీ తింటదా అన్నాడు. పైన బోయే గరుత్మంతుని దేవుడా అని కొలిసేవు, నువ్వు దేవుడా అని కొలిసేవు. అది దేవుడు, అది నిజము అయితే కోడి పిల్లల తన్నునా. అమాయకంగా ఒక ప్రశ్న వేశాడు మనబోటళ్ళందరికీ. అది అక్కడ మొదలైంది కవిత్వం. ది ఎక్స్ట్రీమ్ ప్రూఫ్ ఆఫ్ మ్యాన్స్ ఎగ్జిస్టెన్స్, ది ఎక్స్ట్రీమ్ ప్రూఫ్ ఆఫ్ మ్యాన్స్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ పోయిట్రీ. The extreme proof of man's existence is justifying the existence of man అని ఒక లాటిన్ అమెరికన్ కవి అన్నాడు. ఏ కవి కవిత్వం రాసినా ఏం చేసినా జస్టిఫైయింగ్ ది ఎగ్జిస్టెన్స్, ఉనికిని గురించి. పక్కకి తిరిగి ఒత్తి పరుకుంటే తగిలిందో వాక్యం, పక్కకి తిరిగి పరుకుంటే తగిలిందో వాక్యం. పూర్వం ఒక రాజు తనకి పెళ్ళానికి మధ్య కత్తి నాటాడట పక్క మధ్యలో. పూర్వగాథలు ఉన్నాయి కదా, అక్కడలో చెప్తాను నేను కొన్ని. తనకి పెళ్ళానికి మధ్య కత్తి నాటాడట పక్క మధ్యలో, ఎవరు పలికినా ఎవరు కదిలినా రక్తం పలుకుతుంది. అంతే కవిత్వం రాయటం అంటే ఖడ్గంతో సహజీవనం చెయ్యటం. మొద్దుబారటానికి వీల్లేదు, మోగగా మిగలటానికి వీల్లేదు. అదొక పద్యం. అక్కడి నుంచి వస్తున్నాను నేను. కోవిడ్ అయిపోయింది, మన చుట్టూ జీవితం ధ్వంసం అయిపోయింది, విధ్వంసం అవుతుంది. అంతే, ఇంకేం లేదా? ఎంత ఎక్కువ కాలం బతకటానికి వీలుంటే అంత ఎక్కువ కాలం బతకాలి. ఎవడ్రేడు పిచ్చాడా? దరిద్రంగా ఉంటే జీవితం ఇప్పుడు పోదాం అనుకుంటే ఎక్కువ కాలం బతకమని చెబుతున్నాడు అని అనుకుంటారే మీరు.
నా ఫిలాసఫీ అది కాదు. ఎంత ఎక్కువ కాలం బతకటానికి వీలుంటే అంత ఎక్కువ కాలం బతకాలి. ఇంత అందమైన ప్రపంచంలో మళ్ళీ కాలు పెడతానో లేనో, ఇంత అందమైన ప్రపంచంలో మళ్ళీ కాలు పెడతానో లేనో, సరిగ్గా లేని వాటినంటిని సరి చేయాలి. ఎందుకు బతకటం? సరిగ్గా లేని వాటినంటిని సరిదిద్దాలి, మనుషులను బాగు చేయాలి. సుందర మూర్తులను చేయాలి. ఈ బతుకు ఇచ్చిన మహత్తర అవకాశాన్ని సద్వినియోగం చేయాలి. ప్రతి చెట్టుకు ఒక పువ్వై పూయాలి. రాత్రి పగలు పాటలు రాసి పాడాలి. గొంతెత్తి ఉచ్చైశ్వర్యంలో అందమైన మనిషిని గూర్చి పాటలు రాయాలి, పాడాలి. భూమి నుంచి విశ్వంలోకి, విశ్వం నుంచి భూమి మీదకి సంచారం చేయాలి. ఈ సువిశాల ప్రపంచంలో, ఈ సువిశాల విశ్వంలో ఈ బతుకు మీద ఎనలేని ప్రేమ, మక్కువ. విశ్వమోహన సుందరమైన మనిషి మనిషిగానే ఎక్కడ దొరుకుతాడు? విశ్వరూప సుందరమైన మనిషి మనిషిగానే ఎక్కడ దొరుకుతాడు? ఈ భూమి మీద సమస్త విశ్వాన్ని అందుకుని గుండెల్లో పెట్టుకునేది మనిషే. ఈ భూమి మీద సమస్తాన్ని అందుకొని గుండెల్లో పెట్టుకునేది మనిషే. చిన్న పురుగు నుంచి సూపర్ మ్యాన్ దాకా కళ్ళు చెదరగొట్టే అందం. చిన్న పురుగు నుంచి సూపర్ మ్యాన్ దాకా కళ్ళు చెదరగొట్టే అందం. ఎంత బాగుంటుంది జీవితం. మళ్ళీ వస్తానో రానో ఈ భూమి మీదకి. ఉన్నన్నాళ్ళు ఈ భూమిని గోరికాయలా ఆడుకోవాలి. మనందరం ఉండటానికి, ఆనందంగా ఎదగటానికి ఈ భూమే. మనందరం ఉండటానికి, ఆనందంగా బతకటానికి ఈ భూమే. దీన్ని భుజం మీద పెట్టుకుని ఊరేగుతాను. ఎవడైనా సరే ఈ భూమిని భుజం మీద పెట్టుకుని ఊరేగాలి. దీన్ని భుజం మీద పెట్టుకుని ఊరేగుతాను. ఎంత ఎక్కువ కాలం బతకటానికి వీలుంటే అంత ఎక్కువ కాలం బతకండి. మళ్ళీ ఈ భూమి మీద కౌలు పెడతామో లేదో చెప్పలేము. అది నా కన్సెప్షన్ అనుకోండి. అందరూ అట్లా అనుకోవాలని రూలేం లేదు. ఎందుకు ఈ బతుకు ఎదవ బతుకు బతకటం? చచ్చిపోతే బాగుండని 5 అంతస్తులు బిల్డింగ్ మేంచి దూకి చచ్చిపోతున్నారు ఆడపిల్లలు. పేపర్లో మీరు చూసే ఉంటారు. భాష ఒక మట్టి. చిన్నపిల్లలకి ఇక్కలే అమ్ముతారు మార్కెట్లో, మీకు చాలామందికి తెలుసు అనుకుంటాను. దాన్ని బొమ్మలు చేసి మళ్ళీ ఛిద్రం చేసి మళ్ళీ కట్టచ్చు. దాన్ని క్లే అంటారు. భాష ఒక మట్టి. పిల్లాడు ఆనుకునేటువంటి క్లే, పిల్లాడు ఆడుకునే ఒక క్లే. దాని నుంచి ఎన్ని బొమ్మలైనా చేయొచ్చు. ఛిద్రం చేసి మళ్ళా బొమ్మలు చేసి విరగ్గొట్టవచ్చు, మళ్ళా నిర్మించవచ్చు. భాష సజీవంగా ఉంటుంది. అదే నువ్వు చెప్పాలా, మాకు తెలియదా అని మీరు అనొచ్చు. భాష సజీవంగా ఉంటుంది. భాషని వినిర్మాణం చేసి తిరిగి నిర్మాణం చేసే పని నీది. భాషని వినిర్మాణం చేసి తిరిగి నిర్మాణం చేసే పని నీది. అక్షరాలుంటాయి, పదాలుంటాయి, పదబంధాలుంటాయి, ప్రయోగాత్మకమైన అలంకారాలుంటాయి. భాషలో ఒక కొత్త ప్రపంచాన్ని నిర్మించే భావనా బలం నీకుండాలి. సముద్రం ముందు కూర్చున్నట్టు భాష ముందు కూర్చో. సముద్రం ముందు కూర్చున్నట్టు భాష ముందు కూర్చో. అనంతంగా విస్తరించి ఉన్న భాషార్ణవం. ఎన్ని అలలు, ఎన్ని ధ్వనులు, ఎన్ని సంగీతాలు, ఎన్ని సంధ్యా సమయ చలనాలు. రిక్తహస్తాలతో సముద్రం ముందు నిల్చోవద్దు. రిక్తహస్తాలతో సముద్రం ముందు నిల్చోవద్దు. భాషిస్తూ, భాషని అధ్యయనం చేస్తూ నడవాలి.
ఒక వర్తమాన వర్ణమయ గీతాన్ని నెలకొల్పుతావు. నిర్విరామంగా నిర్వికల్ప సమాధులు జారి అదిగో అక్కడి నుంచి అసలు మొదలవుతుంది. భాష సతతం మారుతూ ఉంటుంది, కాలానుగుణంగా వ్యాకోచిస్తుంది, ఆలోచిస్తుంది, అనంతంగా జీవితాన్ని సాక్షాత్కరిస్తుంది. అనంతం. భాష అమ్మ. నీకు తెలియని మాటలతోనే పైకెగరవచ్చు, రోదసినంతా మట్టిలా చేయవచ్చు. నీ ఊహాశక్తి భాషలో బతుకుతుంది, రకరకాల నగలు తయారు చేస్తుంది. మనోనేత్రాన్ని తెరిచి ఊహాశాలెత్తు అక్షరాన్ని అందుకో. భాష ఒక క్లే, పిల్లాడు ఆడుకునే మట్టి. మరీ అంత శుభ్రంగా ఉండటం మంచిది కాదు. ఏందిరా వీడెట్టు మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా? మరీ అంత శుభ్రంగా ఉండటం అంత మంచిది కాదు. కొంచెం దుమ్ముండాలి. ఇది దుమ్ము దేశం కదా, కొంచెం దుమ్ము ఉండాలి. ఇది దుమ్ము దేశం కదా, దుమ్ము మనుషులున్న దేశం కదా. అద్దం మీద దుమ్ము పేరుకున్నప్పుడు వేలితో దేశం బొమ్మ గీయి. అద్దం మీద దుమ్ము పేరుకున్నప్పుడు వేలితో దేశం బొమ్మ గీయి. నీకిష్టమైన అమ్మాయి పేరు రాయి. నీకు గుర్తుకొచ్చిన కవిత్వం చరణం రాయి. అవి ఎంతో కొంత కాంతివంతంగా ప్రవహిస్తున్న నదుల్లా ఉంటాయి. ఆ అద్దం మీద రాసిన వాక్యాలు అవి ఎంతో కాంతివంతంగా ప్రవహిస్తున్న నదుల్లా ఉంటాయి. కొచ్చిన్ నుంచి కాశీ దాకా అంతా దుమ్మే. కొచ్చిన్ నుంచి కాశీ దాకా అంతో దుమ్మే. దుమ్ముతో నిర్మాణమైన మనుషులే దేన్నైనా ఎలా పూర్తిగా పరిహరిస్తావు? దుమ్ముతో చేసిన మనుషులే దేన్నైనా ఎట్లా పరిహరిస్తావు? అదొక నెగటివ్ బొమ్మ. కోవిడ్ తర్వాత నాబోటాండి కానీ కవులతో కొంచెం కష్టం కదా. వాళ్ళకి ఇట్లా కాకుండా ఎవరినన్నా ఒక్కడనే పిలిచి ఒక 2 గంటలు భరతనాట్యం చేయించు, బ్రహ్మాండంగా ఉంటుంది. 60 సంవత్సరాలు రాసిన కవిత్వాన్ని 6 నిమిషాల్లో కుదించడం ఎంత కష్టం. ఏనుగును గ్లోబు మీద నడిపించినట్టుగా ఉంటుంది కదా. ఇదిగో ఈ కొన్ని పద్యాలు సెలెక్ట్ చేసి చదువుదాం అనుకున్నాను, దానికి కూడా సమయం లేదు. సమయం లేని సమయంలో ఇదిగో చిన్న పద్యం. గుర్తు పట్టల. కోవిడ్ తర్వాత జరిగిందంటే మనం గుర్తుపట్టుకోవట్లేదు. అది పద్యం, చిన్న పద్యం. అతను ఒక చెట్టు ముందు నుంచొని అంటున్నాడు గుర్తుపట్టల. అతను ఒక చెట్టు ముందు నుంచొని అంటున్నాడు గుర్తుపట్టల. అతను ఒక జంతువు ముందు నుంచొని అంటున్నాడు గుర్తుపట్టల. అతను ఒక చెరువు ముందు నుంచొని అంటున్నాడు గుర్తుపట్టల. అతను ఒక ఇంటి ముందు నుంచొని అంటున్నాడు గుర్తుపట్టల. అతను ఒక మనిషి ముందు నుంచొని అంటున్నాడు గుర్తుపట్టల. అతను ఒక అద్దం ముందు నుంచొని అంటున్నాడు గుర్తుపట్టల. చాలు, దట్స్ ఎనఫ్. అదిగో ఆ స్థితిలో ఉన్నాం మనం. దేన్ని గుర్తుపట్టలేనటువంటి ఒక స్థితిలో ఉన్నాము. అయ్యా అయిపోయింది, వెళ్ళిపోతుంది. నేను థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారికి, గుంటూరు వాళ్ళందరికీ. ఈ సభను ఎట్లా నిర్మాణం చేయాలనేటువంటి ఒక గొప్ప ఊహ వచ్చినందుకు మీకు నా అభినందనలు, ధన్యవాదాలు. అన్నీ మర్చిపోతున్న దశలో నువ్వు ఈ పండగ చేస్తున్నావు, చాలా గొప్ప విషయం కదా, మామూలు విషయం కాదు కదా. ఇందాక అన్నట్టుగా మన మర్చిపోయే దశలో మనకి గుర్తు చేస్తున్నావు నువ్వు. సంతోషం. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్ బ్యూటిఫుల్ సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.